హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకోసం ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొని రావడం జరిగిందనమాట. ఎందుకంటే అక్టోబర్ 2024 దసరా దీపావళి పండుగలు ఒకే రోజు రావడం వల్ల, ఒకే నెలలో రావడం వల్ల మనకు ఆన్లైన్ అయితేనేమి, ఆఫ్లైన్ అయితేనేమి మంచి ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ ఆఫర్స్లో మనకి టీవీ కొనాలని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో అలాంటి వారి కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి తీశాను అనమాట. ఈ వీడియోలో మీరు చూసినటువంటి బ్రాండ్ వచ్చేసి సోనీ బ్రాండ్. ఇది కొత్త మోడలు. ఇది వచ్చేసి మనకు బ్రావియా 7 సిరీస్ అనమాట. ఇది మనకు మినీ ఎల్ఈడి టెక్నాలజీ తోటి రూపొందించారనమాట ఈ టీవీని అనేది. అంటే ఇంచుమించు మనకి ఫుల్ అరే డిస్ప్లే అనుకోవచ్చు, లేదంటే క్యూఎల్ఈడి టైప్ అని చెప్పేసి కూడా మనము అనుకోవచ్చు అనమాట. మామూలుగా మినీ క్యూఎల్ఈడి అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ రకంగా ఈ టీవీని అనేది తీసుకొని వచ్చారనమాట. ఫస్ట్ టైం సోనీలో మినీ క్యూఎల్ఈడి టైప్లో తీసుకొని రావడం అనమాట. అది కూడా బ్రావియా 7 సిరీస్ నుంచి స్టార్ట్ చేశారు. ఇక టీవీ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ టీవీలో వచ్చేసి మనకు 2GB ర్యామ్, 32GB ఇన్బిల్ట్ మెమరీ ఉంటుంది. ఇన్బిల్ట్ మైక్ ఉంటుందన్నమాట. ఇది ఎక్స్ఆర్ ప్రాసెసర్ తోటి నడుస్తుంది. అంటే ఓఎల్ఈడిలో ఇచ్చినటువంటి ప్రాసెసర్ అనేది ఈ టీవీలో ఇచ్చారనమాట. ఇది ఐమాక్స్ ఎన్హాన్స్డ్ సపోర్ట్ చేస్తుందన్నమాట. అంతేకాకుండా టీవీలో మనకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ వస్తుంది. HDMI 2.1 120 రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో 4 HDMIలు ఉంటాయి, 2 ASBలు ఉంటాయి. సౌండ్ అవుట్పుట్ వచ్చేసి 40 వాట్స్ ఉంటుంది అనమాట. 2 మనకి డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి, 2 ట్వీటర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇందులోన ప్రతి ఒక్క స్పీకరు 10 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. టోటల్ 40 వాట్స్ అవుట్పుట్ ఉంటుంది అనమాట. ఇది 2.1 ఛానల్ సరౌండింగ్ అవుట్పుట్ ఉంటుంది. 360 డిగ్రీ స్పేషియల్ సౌండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి ఎక్స్ఆర్ ప్రాసెసర్ వచ్చేసి కాంట్రాస్ట్ బూస్టరు, తర్వాత ట్రిల్మినస్ కలర్ ప్రో అని చెప్పేసి క్లియర్ ఇమేజ్, 170 డిగ్రీ వైడ్ యాంగిల్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనమాట ఈ ఎక్స్ఆర్ ప్రాసెసర్ అనేది. ఆటోలో లాటెన్సీ మోడ్ ఉంటుంది, వేరబుల్ రిఫ్రెష్ రేట్ వస్తుంది, తర్వాత ఈఆర్సీ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఇన్బిల్ట్ మైక్ ఇవ్వడం వలన నెట్ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ వాయిస్ ఆపరేటింగ్ అంటే వాయిస్ కమాండింగ్ అనేది టీవీతోనే మాట్లాడుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఓకే గూగుల్ టీవీ ఆన్, టీవీ ఆఫ్, వాల్యూమ్ 100, వాల్యూమ్ 0, వాల్యూమ్ మ్యూట్ అని చెప్పేసి ఇలాగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ టీవీకి బ్రావియా క్యామ్ అనేది సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో బ్రావియా క్యామ్ అనేది మనం సపరేట్గా పర్చేస్ చేయాలి, ఒక 10,000 ఉంటుంది. అది చేయడం వల్ల ఈ టీవీకి అటాచ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి గెస్చర్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా పనిచేస్తుంది. అంటే రూమ్లో మనకి లైట్ కండిషన్ని బట్టి ఈ టీవీ స్క్రీన్ అనేది ఆటో అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఐ ఎఫెక్ట్ కూడా ఉండదు. అంతేకాకుండా సోనీ పిక్చర్ కోర్ అని చెప్పేసి ఒకటి యాప్ దొరుకుతుంది. ఈ యాప్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇలాంటివి ఉంటుంది కదా, అలాగా సోనీ బ్రాండ్కి సంబంధించినటువంటి యాప్ అనమాట. ఇందులో అన్ని సోనీ పిక్చర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ వరకు వీళ్ళు ఫ్రీగా అనేది సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తారనమాట. సో ఐమాక్స్ ఎన్హాన్స్డ్ మూవీస్ కూడా ఇందులో మనం ఫ్రీగా 2 ఇయర్స్ వరకు చూసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇందులో మనకు ఎక్స్ఆర్ బ్యాక్ లైట్ మాస్టర్ డ్రైవ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే మనకు డీపర్ బ్లాక్స్ని చూపిస్తుంది. కలర్స్ 100% కలర్ వాల్యూమ్ అనేది ఇందులో మనకు చూపిస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి లోకల్ డిమ్మింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు 55, 65, 75 ఇంచెస్లో లభిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.